హాయ్ గాయస్, ముందు వీడియోలో చెప్పాను కదా కాశ్మీర్ వెళ్ళేవాడే. కాశ్మీర్లో నైట్ లాల్ చౌక్లో స్టే చేసాం. మార్నింగ్ లెగిసి రెడీ అయిపోయి కొన్ని పిక్స్ తీసుకొని కిందకు వచ్చాం. చూడండి కారు మీద మొత్తం ఎలా ఫ్రీజ్ అయిపోయిందో. క్లాత్తో తుడిచినా సరే అది అసలు క్లీన్ అవ్వలేదు. అప్పుడు మా హస్బెండ్ హాట్ వాటర్ వేసి క్లీన్ చేశారనమాట. ఇంకా చూడండి హాట్ వాటర్ వేస్తే అప్పుడు మొత్తం క్లియర్ అయింది. చలి చాలా ఎక్కువ చలి ఉంటుంది కదా శ్రీనగర్లో, దానివల్ల కార్ మీద మొత్తం ఫ్రీజ్ అయిపోయింది. హాట్ వాటర్ వేసి క్లీన్ చేశారు. క్లీన్ చేసిన తర్వాత ఫుల్గా మేము స్టార్ట్ అయిపోయాం. అలా వెళ్తూ 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 మేము స్టార్ట్ అయింది 8 కల్లా స్టార్ట్ అయ్యి అలా వెళ్తున్నా. మధ్యలో బ్రేక్ఫాస్ట్ చేసేద్దామని చెప్పి హోటల్ దగ్గర ఆగాము. బ్రేక్ఫాస్ట్ ఆలు పరోటా అదే తినేసి స్టార్ట్ అయిపోయి చూడండి మంచి కొండలు కనిపిస్తున్నాయి. సో అలా వెళ్తూ ఉండగా గుల్మార్గ్ వచ్చింది. గుల్మార్గ్ వెళ్తున్నాం మేము. గుల్మార్గ్ స్టార్టింగ్ పాయింట్ వరకు ప్లెయిన్ రోడ్డే. ఆ తర్వాత నుంచి పైకి వెళ్ళడానికి, పైకి గొండోలా రైడ్ అది చేయడానికి పైకి వెళ్తాం కదా బర్ఫ్ కోసం, అదంతా పాడి రోడ్, అంటే టర్నింగ్స్ రోడ్ అనమాట కొండ మీదకి. ఇగో చూడండి అదంతా చూడండి ఎలా ఉందో. ఆ కొండ అది చూస్తే నాకు కొంచెం భయం కూడా వేసింది ఒకసారిగా. తర్వాత జనాలందరినీ చూస్తే భయం పోయింది. చూడండి కొంచెం ముందుకు వెళ్తే బర్ఫ్ కూడా కనిపిస్తుంది. బర్ఫ్ కూడా స్టార్ట్ అయిపోయి మమ్మీ బర్ఫ్ వచ్చింది మమ్మీ, మమ్మీ బర్ఫ్ వచ్చింది మమ్మీ అన్నాడు మా చిన్నాడు ఫుల్ ఎంజాయ్ చేశాడు. ఇక చూడండి స్టార్ట్ అయింది, కనిపిస్తుందా బర్ఫ్? ఫుల్ బర్ఫ్ ఉందండి. మంచి ట్రిప్. ఈ జనవరిలో అయితే సూపర్ ట్రిప్. గుల్మార్గ్, సోన్మార్గ్ ఇవన్నీ తిరగచ్చు. చాలా సేఫ్ కూడా. మనకి ఎక్కడికెక్కడ ప్రతి 100 మీటర్స్కి మన హీరోస్ ఉన్నారు, అదే మన సోల్జర్స్ ఉన్నారు. మేము ఇక్కడికి స్టార్ట్ అయ్యే దగ్గరికి కొన్ని పిక్స్ తీసుకున్నాం. తర్వాత గొండెలా రైడ్ ఎక్కేసాం. చూడండి గొండెలా ఇదైతే సూపర్ ఎక్స్పీరియన్స్. చాలా బాగుంటుంది. పైకి వెళ్తూ ఉంటే వ్యూ మొత్తం కనిపిస్తుందండి. ఎంత బాగుందంటే అంత బాగుంటుంది. చూడండి ఇది కింద నుంచి మనం పైకి వెళ్ళడానికి ఇది ఇందులో 2 ఫేసెస్ ఉంటాయి. ఫేస్ 1 ఒకటి, ఫేస్ 2 ఒకటి. ఫేస్ 1 వచ్చేసి 10,000 feet హైట్లో ఉంటుంది. ఫేస్ 2 వచ్చేసి ఇంకా హైట్ ఉంటుంది. మాకు చిన్నపిల్లలకు కాబట్టి ఫేస్ 2కి వెళ్తే ఆక్సిజన్ ప్రాబ్లం అవుతుందని చెప్పి మేము ఫేస్ 2 వెళ్ళలేదు. ఫేస్ 1 వరకు వెళ్ళాం. ఫేస్ 1 వరకు చాలా బర్ఫ్ ఉందండి. ఇంక ఫేస్ 2 వరకు వెళ్ళవలసిన అవసరం రాలేదు. ఒక ఎక్స్పీరియన్స్ చేద్దామన్నా సరే బాబు చిన్నపిల్లలు కదా, ఆక్సిజన్ లెవెల్స్ కొంచెం తక్కువగా ఉంటాయి అక్కడ, అందుకని మేము వెళ్ళలేదు. పైకి వెళ్ళిన తర్వాత అక్కడ కొన్ని ఫొటోస్, వీడియోస్ అన్నీ తీసుకున్నాం. మేము ఒక ఫొటోస్, వీడియోస్ తీసుకుంటే మా పిల్లలు ఇద్దరు ఫుల్గా ఐస్లో పడుకొని దొర్లేసి బర్ఫ్ తీసి పైన జల్లుకోవడం, ఆడుకోవడం, పరిగెట్టడం పడ్డం కావాలని ఫుల్గా ఆడుకున్నారు. ఫుల్గా ఎంజాయ్ చేశాడు. మా అబ్బాయి ఫ్యాంట్ అయితే ఫుల్ తడిసిపోయింది. అసలు ఆడినంతసేపు ఆడేశాడు. ఆట మొత్తం అయిపోయిన తర్వాత ఫ్యాంట్ తడిసిపోయింది కదా, ఇంక అప్పటి నుంచి గోల, మమ్మీ చలేసేస్తుంది. సో ఇంక వెంటనే ఫొటోస్, వీడియోస్ అన్నీ తీసుకున్న తర్వాత వెంటనే మళ్ళీ రిటర్న్స్ కిందకి వెళ్ళిపోయాం. సేమ్ అదే రూప్ వేలో. ఇది చూడండి కిందకి వెళ్తున్నప్పుడు చూసారా వ్యూ ఎంత బాగా కనిపిస్తుందో. ఇంత బర్ఫ్లో కూడా మన సోల్జర్స్ పక్క నుంచి వెళ్తున్నారు. నేను తీయలేదు వీడియో. పక్క నుంచి వెళ్తున్నారు డ్యూటీ చేయడానికి. చూసారా, ఇండియన్ ఆర్మీ ఈజ్ ఆల్వేస్ గ్రేట్. ఓకే చలో బాయ్.